హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 2 వీడియోని చూద్దాం. విచ్ స్టేట్ ఎమర్జెస్ ఆన్ ద టాప్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద పిఎం స్వానిధి స్కీమ్? పిఎం స్వానిధి పథకాన్ని అమలు చేయడంలో ఏ రాష్ట్రం మనకి ప్రథమ స్థానంలో నిలిచింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ స్టేట్. మనకి పిఎం స్వానిధి స్కీమ్ అనేది స్ట్రీట్ వెండర్స్కి రుణాలు మంజూరు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. విచ్ కంపెనీ రీసెంట్లీ బైస్ ద 0.1% స్టేక్ ఇన్ జియో ప్లాట్ఫామ్స్ ఫర్ 733 crores? ఏ సంస్థ ఇటీవల జియో ప్లాట్ఫామ్స్లో 0.15% వాటాను 730 కోట్లకు కొనుగోలు చేసింది? ఆన్సర్ క్వాల్కమ్ వెంచర్స్ కంపెనీ. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐబి హెడ్ క్వార్టర్స్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బీజింగ్, చైనా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద తుర్క్మెనిస్తాన్? తుర్క్మెనిస్తాన్ దేశానికి సంబంధించి భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ డాక్టర్ విదుపి నాయర్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎన్వీ టు తైవాన్? తైవాన్కు కొత్త రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ గౌరంగల్ దాస్. మిషన్ వృషోపన్ 2020 లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? మిషన్ వృషోపన్ 2020 ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. మనకి మొక్కలను నాటడం కోసం ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ ద గ్రూప్ యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ యూకేఐబిసి? మనకి యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్కి సంబంధించి కొత్త సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ జయంత్ కృష్ణ. హూ రిసీవ్డ్ ద వనకర్మన్ అవార్డ్ 2020 బై ద ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్? మనకి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ చేత వనకర్మన్ అవార్డు 2020ను ఎవరు స్వీకరించారు? ఆన్సర్ మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చీఫ్ అయిన కే శివన్కి ఈ అవార్డు రావడం జరిగింది. హూ విన్స్ ద యునైటెడ్ నేషన్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ లెబనాన్ UNIFIL ఎన్విరాన్మెంట్ అవార్డ్? ఐక్యరాజ్య సమితి ఇంటీరియం ఫోర్స్ ఇన్ లెబనాన్ పర్యావరణ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ భారత్ బెటాలియన్ మనకి అవార్డు గెలుచుకోవడం జరిగింది. హూ హానర్స్ విత్ ద పాల్ హ్యారిస్ ఫెలో రికగ్నిషన్ అవార్డ్? మనకి పాల్ హ్యారిస్ ఫెలో రికగ్నిషన్తో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన కె పళనిస్వామి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ కె పళనిస్వామి. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్? ఏషియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చి మసతోసుగో అసకావా. హెడ్ క్వార్టర్స్ వచ్చి మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంటుంది. టు రీపేట్రియేట్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ ఓవర్సీస్ డ్యూరింగ్ ద COVID-19 అవుట్బ్రేక్ ఇండియన్ నేవీ లాంచ్డ్ విచ్ ఆపరేషన్? COVID-19 వ్యాప్తి సమయంలో భారత పౌరులను విదేశాల నుండి స్వదేశానికి రప్పించడం కోసం భారత నావికాదళం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆపరేషన్ సముద్ర సేతు. రీసెంట్గా ఇండియన్ నేవీ ఈ ఆపరేషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్గా 3,992 మందిని మనకి ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఫ్లైట్స్లో తీసుకురావడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ప్రారంభించిన ఆపరేషన్ అయితే మనకి వందే భారత్ మిషన్. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద ATL యాప్ డెవలప్మెంట్ మాడ్యూల్ ఫర్ ద స్కూల్ స్టూడెంట్స్ నేషన్ వైడ్? ఏ సంస్థ దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం ATL యాప్ డెవలప్మెంట్ మాడ్యూల్ను ప్రారంభించింది? ఆన్సర్ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్కి సంబంధించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ వచ్చి ఈ ATL యాప్ డెవలప్మెంట్ మాడ్యూల్ని తీసుకురావడం జరిగింది. మనకి ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని మనకి యాప్ డెవలపర్స్గా క్రియేట్ చేయడం కోసం మనకి కోచింగ్ ఇవ్వడం కోసం ఈ మాడ్యూల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ISRO will plan to launch the Amazonia 1 satellite through Polar Satellite Launch Vehicle by August 2020. It belongs to which country? ఆగస్టు 2020 నాటికి మనకి PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా అమెజోనియా 1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించాలని చెప్పి ఇస్రో అనేది చూస్తుంది. ఇది మనకి ఏ దేశానికి సంబంధించిన ఉపగ్రహం శాటిలైట్?
ఆన్సర్ బ్రెజిల్. ఓలా హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ విచ్ పేమెంట్ ప్లాట్ఫామ్? ఓలా ఏ చెల్లింపు ప్లాట్ఫామ్తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ ఫోన్పే. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచెస్ సెల్ఫ్ స్కాన్ యాప్ టు స్కాన్ ద డాక్యుమెంట్స్? పత్రాలను స్కాన్ చేయడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సెల్ఫ్ స్కాన్ మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ స్టేట్. మనకి క్యామ్ స్కానర్ లాంటివి యాప్, ఇది కూడా సేమ్ అనేది చైనా మనకి యాప్స్ అన్నిటిని కూడా మనకి చైనా యాప్ అన్నిటిని ఇండియా బ్యాన్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించి మనకి క్యామ్ స్కానర్లా యూస్ చేసుకోవడం కోసం ఈ సెల్ఫ్ స్కాన్ యాప్ను మనకి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ తీసుకురావడం జరిగింది. Northern Police Station of Haripur district has been ranked as one of the best police stations of the country. It belongs to which state? మనకి హమీర్పూర్ జిల్లాలోని నందౌన్ పోలీస్ స్టేషన్ దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లో ఒకటిగా నిలవడం జరిగింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. Which state cabinet approves proposal to reserve the 75% private sector jobs to the local people? 75% ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలను స్థానిక ప్రజలకు రిజర్వ్ చేయడం కోసం ప్రతిపాదనను ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? ఆన్సర్ హర్యానా. మనకి ఏదైనా కంపెనీలో ఉన్న ప్రైవేట్ జాబ్స్ అనే వాటిని 50,000 కన్నా తక్కువ శాలరీ ఉన్న జాబ్స్ని ఆ లోకల్ పీపుల్కే 75% రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పి హర్యానా ప్రభుత్వం ఇటీవల మనకి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. విచ్ బ్యాంక్ లాంచెస్ ఎ సేవింగ్ అకౌంట్ స్కీమ్ ఫర్ మైనర్స్ ఏజ్డ్ బిట్వీన్ 10 to 18 years నేమ్డ్ ద భవిష్య? ఏ బ్యాంక్ మనకి 10 నుండి 18 సంవత్సరాల మధ్య గల మనకి మైనర్ల కోసం భవిష్య పేరుతో పొదుపు ఖాతాను ప్రారంభించింది? ఆన్సర్ ఫినో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్. సిఐఐ ఐటీసీ సస్టైనబుల్ అవార్డ్ 2019 విన్నర్. సిఐఐ ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డు 2019 విజేత ఎవరు? ఆన్సర్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ సిఐఐటీసీ సస్టైనబిలిటీ అవార్డు రావడం జరిగింది. హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద టాప్ పబ్లిసిటీ అవార్డ్ ఇన్ ద గ్లోబల్ హ్యూమటేరియన్ అవార్డ్ 2020? గ్లోబల్ హ్యూమటేరియన్ అవార్డు 2020లో టాప్ పబ్లిసిటీ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ సచిన్ అవస్థి. హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ F1 స్టైరియన్ గ్రాండ్ పిక్స్? F1 ఫార్ములా 1 స్టైరియన్ గ్రాండ్ పిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ లూయిస్ హ్యామిల్టన్. హూ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ద పోలాండ్ ప్రెసిడెంట్? పోలాండ్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆండ్రూస్ దుడా. Which state government has signed a memorandum of understanding with the HDFC Bank to offer digital payment solution to traffic violators? ట్రాఫిక్ ఉల్లంఘించే వారికి డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను అందించడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం హెచ్డిఎఫ్సి బ్యాంక్తో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ జార్ఖండ్. మనకి ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు చలానా అనేది వేస్తూ ఉంటారు కదా, ఆ అమౌంట్ అనేది మనకి పే చేయడానికి డిజిటల్ సొల్యూషన్స్ అనేవి హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కలిపి మనకి జార్ఖండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్స్ ద ఏషియాస్ మెగా సోలార్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ ప్లేస్? ఏ స్థానంలో మనకి ఏషియా మెగా సోలార్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు? ఆన్సర్ రేవా, మధ్యప్రదేశ్. Which payment gateway company came forward to invest the 250 crore to help Indian SMEs, small medium enterprises, to aim the COVID-19 crisis? కోవిడ్-19 సంక్షోభం మధ్య భారతీయ ఎస్ఎంఈలకు సహాయం అందచేయడం కోసం 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ఏ చెల్లింపు గేట్వే సంస్థ ఇటీవల ముందుకొచ్చింది? ఆన్సర్ మాస్టర్ కార్డ్. మనకి డెబిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ పైన మీరు చూసే ఉంటారు, మాస్టర్ కార్డ్ అని ఉంటుంది. ఇది మనకి పేమెంట్ గేట్వే కంపెనీ అనేది. విచ్ బ్యాంక్ టైఅప్ విత్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ బ్యాంక్ ఇన్సూరెన్స్? బ్యాంక్ ఇన్సూరెన్స్ అమలు చేయడం కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఏ బ్యాంక్ ఇటీవల ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ కరూర్ వైశ్య బ్యాంక్. బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటే మనకి బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని సేల్ చేయడాన్ని బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు.
ఫ్లిప్కార్ట్ హ్యాస్ సైన్డ్ ఏ MOU మెమోరిఫ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ స్టేట్ ప్రమోట్ ద స్టేట్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ సెక్టార్స్. రాష్ట్రాల కళలు, చేతి పనులు మరియు చేనేత రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఏ రాష్ట్రంతో ఇటీవల ఫ్లిప్కార్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ కర్ణాటక. ఈ ఒప్పందం కింద మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఫ్లిప్కార్ట్ తన వెబ్సైట్లో మనకి సేల్కి అనేది పెడతాం జరుగుతుంది. విచ్ స్టేట్ మొబైల్ యాప్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఎలైట్ ఎక్సలెన్స్ అవార్డ్ 2020? ఏ రాష్ట్ర మొబైల్ అనువర్తనం యాప్కు ఎలైట్ ఎక్సలెన్స్ అవార్డు 2020 లభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి దర్పణ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్. మనకి ముఖ్యమంత్రి దర్పణ్ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్కి ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాటికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. హూ వాస్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ రీసెంట్లీ? ఇటీవల సింగపూర్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ లీసియాన్ లూంగ్. Which state government introduced Blueist to prevent the land encroachment in Bhubaneswar? భువనేశ్వర్లో భూ ఆక్రమణలు నివారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బ్లూయిస్ట్ అనే పథకం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఒడిస్సా స్టేట్. మనకి బ్లూయిస్ట్ ఫుల్ ఫామ్ వచ్చి భువనేశ్వర్ ల్యాండ్ యూజ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఇన్ ఏషియా పసిఫిక్ కంట్రీస్. ఏషియా పసిఫిక్ దేశాలలో క్యాన్సర్ సన్నద్ధత సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ భారతదేశం ర్యాంక్ 8th ప్లేస్లో ఉంటే ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కొలాబరేట్ విత్ విచ్ కంపెనీ టు ఎంపవర్ ఇండియన్ యూత్ విత్ డిజిటల్ స్కిల్స్? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఏ సంస్థతో కలిపి మనకి డిజిటల్ నైపుణ్యాల్లో భారతీయ యువతను శక్తివంతం చేస్తుంది? మనకి ఇండియన్ స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం కోసం NSDC ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ మైక్రోసాఫ్ట్. లగ్జరీ రైడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. మనకి లగ్జరీ రైడ్ కంపెనీకి ఇటీవల నియమితులైన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆన్సర్ మనకి సింగర్ సుఖ్బీర్ సింగ్. మనకి లగ్జరీ రైడ్ కంపెనీ అనేది సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్స్ను సేల్ చేస్తూ ఉంటుంది. టు ఎయిమ్ ద COVID-19 పాండమిక్ విచ్ స్టేట్ ఆర్గనైజ్ ద ఇండియాస్ ఫస్ట్ లోక్ అదాలత్? COVID-19 మహమ్మారి మధ్య భారతదేశం యొక్క మొట్టమొదటి లోక్ అదాలత్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ. గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శక సూచిక 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? అలాగే అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ 34 ర్యాంక్ యునైటెడ్ కింగ్డమ్ UK వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. మలాలా డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? మలాలా డే వచ్చి ఏ రోజున జరుపుకుంటాం? ఓకే, యూసఫ్ మలాలా యొక్క సంబంధించి డే వచ్చి మనకి జూలై 12 జరుపుకుంటాం. మలాలా వచ్చి మనకి యూసఫ్ మలాలా డే వచ్చి పాకిస్తాన్ దేశానికి చెందిన యాక్టివిస్ట్, అలాగే యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ పీస్. వాట్ ఆర్ ద ఫస్ట్ 2 countries in the WHO World Health Organization Southeast Asian region to achieve the measles and rubella elimination ahead of the 2023 target? WHO ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో 2023 లక్ష్యం కంటే ముందే మీజల్స్ మరియు రూబెల్లా వ్యాధుల ఎలిమినేషన్ను సాధించిన మొట్టమొదటి 2 దేశాలు ఏవి? ఆన్సర్ మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. విచ్ కంట్రీ అఫీషియల్లీ విత్డ్రాస్ ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఏ దేశం ఇటీవల అధికారికంగా వైదొలిగింది? ఆన్సర్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. విచ్ కంపెనీ విల్ ఇన్వెస్ట్ క్లోజ్ టు $10 billion ఇన్ ఇండియా? ఏ కంపెనీ ఇటీవల భారతదేశంలో $10 billion పెట్టుబడిగా పెడతానని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది? ఆన్సర్ గూగుల్ కంపెనీ. విచ్ కంట్రీ బ్యాన్స్ ఆల్ ఇండియన్ ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ రీసెంట్లీ? ఏ దేశం ఇటీవల భారతీయ ప్రైవేట్ న్యూస్ ఛానల్ను నిషేధించింది? ఓకే, మనకి గవర్నమెంట్ ఛానల్ దూరదర్శన్ తప్ప అన్ని ప్రైవేట్ ఛానల్ను కూడా మనకి నేపాల్ అనేది నిషేధించడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ బ్యాన్ అయితే లిఫ్ట్ చేశారు. విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ లాంచ్ ద క్యాంపెయిన్ టైటిల్ యాజ్ రోకో టోకో? ఏ రాష్ట్ర ప్రభుత్వం రోకో టోకో అనే పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది?
ఆన్సర్ మధ్యప్రదేశ్. మాస్క్ పెట్టుకోని ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అవగాహన కల్పించడం కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోకో టోకో అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? జాతీయ చేపల రైతు దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ జూలై. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా బుక్ ఆథర్? ఏ సాంగ్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ రస్కిన్ బాండ్. ఓకే, ఏ సాంగ్ ఆఫ్ ఇండియా బుక్ ఆథర్ వచ్చి మనకి రస్కిన్ బాండ్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI జార్ఖండ్ న్యూ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ద అకాడమిక్ బిల్డింగ్ హ్యావ్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ పర్సన్? ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జార్ఖండ్ కొత్త అడ్మినిస్ట్రేటివ్ మరియు అకాడమిక్ భవనానికి ఇటీవల ఏ వ్యక్తి పేరు పెట్టారు? ఆన్సర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అలాగే కోల్కత్తా పోర్టుకు కూడా మనకి ఈయన జ్ఞాపకార్థంగా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పోర్ట్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియం CEO ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI? భారతదేశంలో క్రికెట్ నియంత్రణ మండలి BCCI యొక్క తాత్కాలిక CEOగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ హేమంగ్ అమీన్. మనకి రాహుల్ జోహ్రీ రాజీనామా చేయడంతో తాత్కాలిక CEOగా హేమంగ్ అమీన్ని నియమించడం జరిగింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్స్ July 8 యాజ్ ఫార్మర్స్ డే? ఏ రాష్ట్ర ప్రభుత్వం జూలై 8న రైతు దినోత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. మనకి రైతు దినోత్సవం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా జూలై 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం అనేది ఏ తేదీన జరుపుకుంటారు అన్నది మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి ఇస్తే తప్పకుండా లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోసే కాదు, క్వాంట్, రీజనింగ్, స్టాటిక్ జీకే ట్రిక్స్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్గా మనకి వీక్ 1 వీడియో చొప్పున, అలాగే క్విజ్ వీడియో రివిజన్ పర్పస్ టోటల్గా 8 వీడియోస్, అలాగే మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఒక డేస్ అండ్ థీమ్స్ వీడియో, అలాగే టాపిక్ వైజ్గా ఒక వీడియో, అలాగే 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక టాపిక్ వైజ్ వీడియోస్, ఇలా అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.